నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేషమైన కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డ్, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే కనుక క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరని మనవి చేస్తున్నాం. అయితే ముందుగా డాక్టర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బస్వానందం గారు, ఈ కార్యక్రమానికి స్వాగతం. మీతో పాటు హోమియోపతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే హోమియోపతి అని అనగానే ప్రజలకి మంచి అభిప్రాయం అయితే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో సర్వీసులు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా ప్రజలకు గతంలో హోమియోపతి అంటే చిన్న గోళీలు, తీపి గుళికలు, ఇందులో మందు ఉంటుందా లేదా అనే అనుమానం బాగుంటుండే ప్రజల్లో. కానీ హోమియోపతి అనేది వైద్య విధానాన్ని కనిపెట్టింది ఎవరు? అలోపతి డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి అలోపతి వైద్య విధానాన్ని 1770 సంవత్సరంలో హోమియోపతిని ఫస్ట్ కనిపెట్టడం జరిగింది. ఎందుకోసం కనిపెట్టాల్సి వచ్చింది? అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే కారణం ఏంది, ఎందుకు అనేది ప్రజల్లో ఉంటుంది కదా, అది విషయాలు తెలుసుకోవాలి. అలోపతి వైద్యంలో మనకిచ్చే మందులు వ్యాధులను శాశ్వత నివారణ చేయకుండా వాటిని సపరేట్ చేస్తుంది, కానీ అది పూర్తిగా రూట్ లెవెల్లో క్యూర్ చేయడం లేదని చెప్పి ఆయనకు అప్పుడే 250 ఏళ్ళ కిందనే విరక్తి వచ్చి హోమియోపతి వైద్యము ఇది కరెక్ట్ కాదు, హోమియోపతి వైద్య సిద్ధాంతాలను కనిపెట్టి సిమిలిబస్ క్యూరేటర్ అనే సిద్ధాంతం మీద హోమియోపతిని కనిపెట్టడం జరిగింది. హోమియోపతిలో ఎట్లుంటుందంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా వ్యాధి ఇంటర్నల్గా డిరేంజ్మెంట్ అయినటువంటి సమస్య ఇంటర్నల్ డిరేంజ్మెంట్ బయటికి ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ రూపంలో చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ను మేము పేషెంట్ ద్వారా మానసిక అండ్ శారీరక లక్షణాలు తీసుకొని వాటికి సరి అయిన డ్రగ్ ఇండికేట్ చేసినప్పుడే హోమియోపతి మందు పనిచేస్తుంది పవర్ఫుల్గా. కానీ ఇక ఈ వ్యాధికి మల్టిపుల్ డ్రగ్స్ ఒక 10 రకాల రాసుడు. ఇప్పుడు అలోపతి వైద్య విధానం ఎట్లుంది? మేము చిన్నగా ఉన్నప్పుడు 1 లీటర్ పడి గింత చిన్నగా ఉండే, ఇప్పుడు A4 సైజు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు అయినాయి. A4 సైజు మందులు మొత్తము రాయడం జరుగుతుంది. అన్ని మందులు అంటే మల్టిపుల్ డ్రగ్స్ పద్ధతి అలోపతి. సింగిల్ అండ్ సిమిలర్ మందు హోమియోపతి. సింగిల్ అంటే ఒకటే డ్రగ్గు, సిమిలర్ అంటే వ్యాధి లక్షణాలకు ఈ యొక్క డ్రగ్ లక్షణాలు మ్యాచ్ అయినప్పుడే హోమియోపతి పనిచేస్తుంది. అలాంటి మందు ఇవ్వడం వల్లనే హోమియోపతిలో శాశ్వత నివారణ. అందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. హోమియోపతి ఏంటంటే మానసిక శారీరక లక్షణాలు తీసుకొని డ్రగ్ ఇస్తాం కాబట్టి, ఇప్పుడు మానసిక లక్షణాలు వేరే జంతువులు చెప్తాయా? కుందేళ్ళు, ఎలుకలు చెప్తాయా నాకు నెత్తిన వస్తుంది, నాకు తింపుతుందని? చెప్పలేము. ఆకలి అయితే లేదు అని చెప్తాయా? లేకపోతే నిద్ర పడతలేదు అని చెప్పలేవు. ఇవన్నీ మానసిక లక్షణాలు. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో మానసిక అండ్ ఫిజికల్గా భౌతిక శరీరం యొక్క లక్షణాలను తీసుకొని మనము ఈ మందుని ఇస్తాం, అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ప్రజలకు అందరికీ తెలియక చాలామంది ఈ పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్, ఈ గొట్టం గోళీలు, ఇంజక్షన్లకు ఎగబడి అన్న ఏదో బాగా తొందరగా తగ్గుతుందని చెప్పి అనుకొని దానికి ఎగబడుతుంది. కానీ హోమియోపతి వైద్య విధానం పట్ల ఈ ఫిలాసఫీ చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు అవగాహన చేసేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది హోమియోపతి. కాబట్టి ఇప్పుడు మనము గత సంవత్సరం 10-12 ఇయర్స్ నుంచి వివిధ ఛానల్లో మాట్లాడుతుండడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. మనము చెప్పడమే కాకుండా సక్సెస్ కేసులు కూడా మనం లైవ్లో చూపిస్తున్నాం, ప్రజల అభిప్రాయాలు. ఇగో నేను ఇచ్చిన మందుతో ఈ పేషెంట్ మంచిగా ఉండు. గతంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు మేము సక్సెస్ చేసిన కేసులని మాకు తెలుస్తుండే, తగ్గిన సంగతి పేషెంట్కే తెలుసు, ఇద్దరికే తెలుస్తున్న చామర్లా. ఇప్పుడు ఏమైంది, ప్రజలకు తగ్గిన సంగతి ప్రజలకు తెలిసేటట్టు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం వల్ల ప్రజలకు మంచి అభిప్రాయం వచ్చి హోమియోపతి మీద క్రేజీ పెరిగింది. హోమియోపతి వల్ల తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ పడితే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా శాశ్వత నివారణగా అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు కూడా
మనం లైవ్లో సక్సెస్ కేసులు అన్నీ మేము ముందు చూపిస్తా, ప్రజలు ఏం చెప్తారు, ఎలాంటి కేసుకు ట్రీట్మెంట్ లేదు, అలోపతిలో ట్రీట్మెంట్ లేనన్న వాటికి అలోపతి వైద్యంలో దీనికి మందులే లేవన్నటువంటి వ్యాధులు ఏమిటి, సోరియాసిసు, మస్కులర్ డిస్ట్రోఫీ, గ్యాంగ్రీన్ వస్తే ఏం చేస్తారు, కాలు తీసేస్తామంటారు. ఒక ఏలుకు పుండు పుడితే మోకాలు కాడికి ఆపరేషన్ యాంపిటేషన్ చేసేయాల్సిందే. కాబట్టి అట్లాంటి యాంపిటేషన్ కంపల్సరీ అన్నటువంటి కేసులు మా దగ్గరికి వస్తే యాంపిటేషన్ లేకుండా హోమియోపతి మందులతోనే ఆ కాలు ఉండేటట్టు చేసినాం, శాశ్వత నివారణ అయింది. ఎస్, మీరు ఇది కంటిన్యూ చేద్దాం మనం తర్వాత. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు డాక్టర్. ఫస్ట్ కాలర్ తీసుకుందాం. రాజశేఖరం గారు రాజమండ్రి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. చెప్పండి. మీకు నమస్తే, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. నేను ఆర్ఎంపీ అంటున్నాను. ఆర్ఎంపీ, ఓకే. హెచ్డిటి 1.5 years నుంచి ఉంది సార్. ఓకే. అల్లోపతిలు అన్ని వాడేస్తాను, రజిపెరాజోలు, పెంట్రాపజోలు, ఎనిపెరాజోలు. ఇప్పుడు కూడా అయిపోయింది, ఏం తగ్గట్లేదు. ఏం ప్రాబ్లం ఇది? ఎసిడిటీ. ఓకే. ఎసిడిటీకి హోమియోపతిలో మంచి శాశ్వత పరిష్కారం ఉన్నది. నేను రాజమండ్రి వస్తున్న సంగతి మీకు తెలుసా? తెలియదు సార్. ఆనంద్ రిజెన్సీ హోటల్, జాంపేట. అవునవును, ఆనంద్ కంపల్సరీ ఆనంద్. దానికి ఎవ్రీ